బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న: క్రైస్తవ్యంలో ఇన్ని డినామినేషన్స్, శాఖలు ఎందుకున్నాయి? వీటిలో దేనిని ఫాలో అవ్వాలి? వై ఆర్ దేర్ సో మెనీ డినామినేషన్స్ ఇన్ క్రిస్టియానిటీ అండ్ విచ్ వన్ షుడ్ వి ఫాలో? దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘము శాఖలుగా, డినామినేషన్స్గా విడిపోయింది. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా వచ్చేటువంటి వాస్తవిక సత్యం. క్రైస్తవ పండితుల ప్రకారం ఒక లెక్క ప్రపంచంలో ప్రస్తుతం 38,000 వేరు శాఖలు, 38,000 డిఫరెంట్ డినామినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. క్రైస్తవ్యం పేరట చలామణి అయ్యేటువంటి సంఘాలు, గుంపులు అన్నీ క్రీస్తు యేసుకు కానీ క్రైస్తవ బైబిల్ వాక్యానికి కానీ అనుబంధితమైనవి కావు. వీటిలో ప్రధానంగా చెప్పుకోగలిగినటువంటివి యెహోవా సాక్షులు, మార్మన్స్, క్రిస్టడెల్ఫియన్స్, క్రిస్టియన్ సైన్స్, బ్రెన్హామిజం అండ్ ఇంకా అలాంటి కల్ట్స్, హెరిటిక్ గ్రూప్స్, మతభేదాన్ని కల్పించేటువంటి తప్పుడు మతానికి సంబంధించినటువంటి గుంపులు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ని కల్ట్గా పెద్దలు టర్మ్ చేయలేదు, కానీ దాన్ని కూడా రెగ్యులర్ క్రిస్టియన్ చర్చ్కి సంబంధితమైనదిగా కాకుండా వేరుగా ఉన్నటువంటి డినామినేషన్గా ఎంచారు. ఇక రోమన్ క్యాథలిసిజం విషయానికి వస్తే మాత్రం అది ఒక పూర్తిగా భిన్నమైనటువంటి మతం. క్రైస్తవ్యం అనేది దాని మీద ఉన్నటువంటి ముసుగు, కానీ లోపల ఉన్నటువంటిదంతా కూడా వేరే. సో దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఇస్లాం ఎలా ఉందో, హిందూయిజం ఎలా ఉందో, బుద్ధిజం ఎలా ఉందో అదే ప్రకారం ప్రపంచంలో రోమన్ క్యాథలిసిజం అనేది ఇంకో మతం. దీంతో పాటు ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్, ఇది గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్గా, రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్గా రకరకాల రూపాల్లో మనకు కొన్ని దేశాల్లో కనపడుతుంది. ఇక ప్రాటెస్టెంట్ చర్చ్లోనికి వస్తే, ప్రాటెస్టెంట్ గుంపుల్లోనికి వస్తే వివిధ రకాలుగా డినామినేషన్స్ కనపడతాయి. బ్యాప్టిస్ట్, మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్, ఎపిస్కోపాలియన్, లూథరన్, కాంగ్రిగేషనలిస్ట్, యానబాప్టిస్ట్, యాంగ్లికన్, బ్రదరన్, Mennonite Brethren, Pentecostal, Charismatic, Assemblies of God, Fundamentalist Baptist churches, KJV only churches, Salvation Army, Church of Christ, liberal churches, interdenominational or independent churches. ఇంకా ఎన్నో పేర్లతో కూడుకున్నటువంటి డినామినేషన్స్ ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడతాయి. ప్రతిరోజు అవి పెరుగుతూనే ఉన్నాయి. అందుకే డినామినేషన్ ఈజ్ అన్ అబామినేషన్ టు గాడ్ అంటాను. ఈ రకమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి సంఘ వర్గీకరణ, లేకపోతే సంఘము శాఖలుగా దానికి తోచినట్టు, దానికి నచ్చినట్టు అది విడిపోయి విభజించబడి ఉండుట దేవునికి హేయమైనటువంటి విషయం. అయినా మనము దాన్ని నివారించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము కనుక దాని విషయమై ప్రార్థించుట తప్ప పెద్దగా మనం ఇప్పుడు ఏమీ చేయలేం. 4 కారణాలు క్లుప్తంగా మీ ముందు పెడతాను. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో ఇన్ని శాఖలు, ఇన్ని డినామినేషన్స్ ఉన్నాయి? మొట్టమొదటిది ఏంటంటే డిఫరెన్సెస్, మన మధ్యలో ఉన్నటువంటి భేదములు. ఒకటి మర్చిపోవద్దు, సంఘము అంటే మనుషులు. ఒకప్పుడు గురజాడ అప్పారావు అనేటువంటి కవి రకంగా అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ్ అని. ఆ ప్రకారం నేను అంటాను, సంఘం అంటే కట్టడం కాదు, ఈ సంఘం అంటే క్రైస్తవులోయ్, ఈ క్రైస్తవులు మనుషులు. వీరు ఎన్నో కారణాల చేత ఒకరితో ఒకరు పొసగకపోయినప్పుడు, ఒకరితో ఒకరికి పడనప్పుడు, వారికి ఉన్నటువంటి వేరు ఆలోచనలను బట్టి, వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను బట్టి, ఆశలను బట్టి వారు విభేదించినప్పుడు ఈ రకమైనటువంటి శాఖలు పుట్టుకొని వస్తాయి. క్రైస్తవులు అయినప్పటికీ వారిలో ఇంకా అహము, స్వార్థము, మొండితనము, మదము అండ్ క్రోధము ఉండడం చేత కొన్ని విషయాల్లో వారు ఇతరులతో ఏకీభవించక, వారితో విభేదించి, వారితో వాదం పెట్టుకొని విభజనలను తీసుకుని వచ్చి వారు వేరైపోయారు. ఆ రకంగా ఎన్నో డినామినేషన్స్ ప్రపంచంలో పుట్టుకుని వచ్చాయి. రకరకాల ఇంటర్ప్రిటేషన్స్, అంటే వాక్యాన్ని వివరించేటువంటి విధానాల్లో వ్యత్యాసం ఉండుట, విశ్వాసపు సూత్రాల్లో, బిలీఫ్స్లో వ్యత్యాసం ఉండుట, ప్రాక్టీసెస్లో, ఆచరణల్లో వ్యత్యాసం ఉండుట, ట్రెడిషన్స్, ఆచారాల్లో వ్యత్యాసం ఉండుటను బట్టి ఈ రకంగా శాఖలు పుట్టుకుని వచ్చాయి. 1 కొరింథీ 11:19 ఈ రకంగా దేవుడి వాక్యం మాట్లాడుతోంది. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. మనుషులు, క్రైస్తవుల మధ్యలో భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయి? వారిలో యోగ్యులెవరో అయోగ్యులెవరో తేల్చివేయడానికి ఆ రకంగా దేవుడు దాన్ని అనుగ్రహించాడు. కొన్ని చోట్ల ఈ రకంగా సంఘము విభేదించుట దేని మీద ఆధారపడి ఉందో మనం చూస్తే నవ్వుకోకుండా ఉండలేం.
నేషనాలిటీ జాతిని బట్టి, రీజనాలిటీ ప్రాంతీయతను బట్టి, లాంగ్వేజ్ భాషను బట్టి, కల్చర్ సంస్కృతి సాంప్రదాయాన్ని బట్టి, ఎథ్నిసిటీ అంటే వారికి ఉన్నటువంటి ఆ పూర్వపరమైనటువంటి ఆ తెగల నుండి వారు ఒకవేళ వస్తే దాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఆచారాలని బట్టి వారు ఈ రకంగా శాఖలుగా తయారయ్యారు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవి వారిని కలిపి ఉంచడమో లేక విడగొట్టడమో చేస్తున్నాయి. సేవియర్ కానీ స్క్రిప్చర్ కానీ వారిని ప్రధానంగా కలిపి ఉంచినట్టు మనకు కనబడటలేదు. రక్షకుడు కానీ ఆయన లేఖనం కానీ క్రైస్తవ సంఘం అంతటిని కలిపి ఉంచినట్టు మనకు కనబడటలేదు. రెండవది డాక్ట్రిన్ అంటే బోధ, అపోస్తలుల బోధ, బైబిల్ బోధ, మూలమైనటువంటి సత్యములతో కూడుకున్నటువంటి ఆత్మీయ బోధ, పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు క్రైస్తవ సంఘానికి ఇచ్చినటువంటి పునాది పాఠం వంటి బోధ. ఈ బోధ విషయంలో మనుషులు రకరకాలుగా ఆలోచించారు, రకరకాలుగా దాని గురించి వారు అనుకున్నట్టు దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం చూసేటువంటి విషయం ఏంటంటే ట్రూత్ వర్సెస్ ట్రెడిషన్, సత్యము వర్సెస్ ఆచారం. కొందరు సత్యం వైపు నిలబడ్డారు, కొందరు ఆచారం వైపు నిలబడ్డారు. కొన్ని మీకు ఉదాహరణకు చెప్తాను. బాప్తిస్మం విషయంలో మన మధ్యలో ఆ సిద్ధాంతానికి సంబంధించి ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కనుక సంఘాలు విడిపోయాయి. ప్రభు బలను గురించి విడిపోయాయి. ఒక వ్యక్తి వివాహంలో ఉన్నప్పుడు విడాకులు తీసుకొని తిరిగి పెళ్లి చేసుకున్నట లేక పునర్వివాహం మళ్ళీ పెళ్లి, ఈ విషయంలో సంఘాలు విడిపోయాయి. రాజకీయపరమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేటువంటి విషయంలో విడిపోయాయి. LGBTQ ప్రస్తుతం ఉన్నటువంటి లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వేర్ గ్రూపులను గురించి సంఘాలు విడిపోయాయి, సంఘాలు చీలిపోయాయి. ఆ తర్వాత స్థానిక సంఘమును ఏ రకంగా కట్టాలి, స్థానిక సంఘంలో ఎవరు సేవకులుగా ఉండాలి, అక్కడ మనము ఎన్నిసార్లు బలను ఇవ్వాలి, ఏ రకంగా మనము ఈ యొక్క వాక్యాన్ని అర్థం చెప్పి దాన్ని ప్రజలకు వివరించాలి, రకరకాలుగా మరి ఎవరికి తోచినట్టు వారు ఈ విషయాల్లో కొట్టుకుపోయి ఈ బోధాపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాలలో వాదోపవాదాల చేత క్రైస్తవ సంఘాలు శాఖలుగా వేరువేరుగా విడిపోయాయి. ఒక భాగాన్ని నేను మీ కొరకు చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వివరించను. జాగ్రత్తగా నేను చదివినప్పుడే దాని యొక్క భావాన్ని గ్రహించండి. విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినం మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. సో ఇక్కడ విశ్వాసుల మధ్యలో ఏ విషయాల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని వారు వాడుకోవచ్చో, ఏ రకంగా సమిష్టిగా కలిసి సంఘముగా దేవుడిని ఆరాధిస్తూ ఈ వైవిధ్యతతో వారు ప్రభు కొరకు జీవించవచ్చో దేవుడి వాక్యం చెప్తున్నప్పటికీ మనుషులు దీనికి లోబడకుండా, దీన్ని గ్రహించకుండా వారికి ఉన్నటువంటి అవివేకాన్ని బట్టి, అవిధేయతను బట్టి విభేదాలు పెట్టుకుని ఈ రకంగా వేరైపోయారు. ఇప్పుడు హెల్త్ అండ్ వెల్త్ గాస్పెల్ వర్సెస్ పర్సిక్యూషన్ అండ్ ప్రాసిక్యూషన్ డాక్ట్రిన్ కూడా సంఘాలను చీల్చడానికి ఒక రకంగా అవకాశాన్ని కల్పించింది. మూడో దానికి మనం వస్తే డివిజన్ అంటారు. దీన్ని డివిజన్ అంటే పూర్తి విభజన. ఈ విభజన క్రైస్తవ్యంలో చాలా పెద్ద ఆయాసాన్ని కలిగించింది, అనేకులకు గందరగోళ పరిస్థితిని కల్పించింది. దీని గురించి ఒకే ఒక మాట చెప్పాలి. అదేంటంటే ఒకడిలో ఉన్నటువంటి ఆత్మీయ అంధకారము, వాడిలో ఉన్నటువంటి కన్నుమిన్ను కానటువంటి అహంకారము వాడిని రకంగా దేవుడికి ఇతరులకు వేరుగా చేసి వాడి వల్ల నానా రకాలైనటువంటి తప్పిదాలు చేయిస్తుంది. కొరింథు సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు చదువుతున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను.
మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? ఆలోచించండి. ఈ రకంగా 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ కొరింథు సంఘంలోనే 4 సెక్ట్లు, 4 గుంపులుగా వారు విడిపోయి, కొందరు పౌలు జట్టు వారిగా, కొందరు అపోలో జట్టు వారిగా, కొందరు కేఫా జట్టు వారిగా, కొందరు క్రీస్తు జట్టు వారిగా అప్పుడే వారు చేరిపోయి, అప్పుడే డినామినేషనల్ సీడ్కి వారు బీజం వేసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు దాన్ని దిద్దుబాటు చేయడానికి మాటలు రాశాడు. 3వ యోహాను 9-10 వచనాల్లో అపోస్తులైనటువంటి యోహాను బాధాతప్తమైనటువంటి హృదయంతో ఈ మాటలు రాశాడు. నేను సంగమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుట లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. సో ఇక్కడ దియోత్రెఫే అనేటువంటి వ్యక్తి ప్రధానత్వాన్ని కోరి దేవుడి యొక్క వాక్య విధానానికి వ్యతిరేకంగా అపవాది యొక్క గుణ లక్షణానికి తన్ను అప్పగించుకొని సేటన్ యొక్క ఏజెంట్గా ప్రభు యొక్క సంఘములో చెలరేగిపోయినప్పుడు అతని గురించి అపోస్తులైన యోహాను బాధతో రాశాడు. డివిజన్, డిస్యూనిటీ అనేది దేవుడి చిత్తము ఎన్నటికీ కానే కాదు. ఎఫెసీయులకు రాసినప్పుడు 4వ అధ్యాయం 1 నుండి 6 వరకు ఈ రకంగా దేవుడు రాయించాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి భావంతో కూడినటువంటి వాక్య భాగం అండి అది. దాన్ని మీరు ఆలోచించండి. ఇంత అద్భుతంగా దేవుడు సంఘానికి ఏర్పాటు చేసి పెడితే దాంట్లో నుండి వేర్పాటువాదులు వేరైపోవడం అనేది దుర్మార్గం అండ్ దౌర్భాగ్యం. చివరిది డెవిల్, సాతాను యేసుక్రీస్తు యొక్క ప్రార్థన పరిపూర్ణముగా ఫలించకుండా ప్రతి సమయంలో ప్రతి స్థలంలో తన కుట్రలతో అడ్డుకుని దాన్ని పాడు చేసేందుకు ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ప్రధాన యాజకుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు యోహాను 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. 20వ వచనం నుండి 23వ వచనం వరకు ఆయన ఈ రకంగా ప్రార్థన చేశాడు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. సో ప్రభు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఐక్యత కలిగి వారు కంప్లీట్గా ప్రభు యొక్క దాసులుగా లోకం ఎదుట సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా ఆయన మాటను ఆయన సత్యాన్ని గైకొని జీవించేటువంటి క్రైస్తవులుగా సంఘముగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి అపవాదికి వారు చోటిచ్చారు కనుక దీనికి భిన్నంగా విభజించబడుట అండ్ విభిన్నమైనటువంటి శాఖలుగా డినామినేషన్స్గా సంఘములు చీలుట అనేది ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి విషయం. ఇప్పుడు దీని విషయంలో మనం ఏం చేస్తాం అంటే ప్రార్థన చేస్తాం, ప్రేమతో పని చేస్తాం. దీనికి ఆల్రెడీ మనం కొన్ని కారణాలు చూసాం కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని ఒకటి ముఖ్యంగా మనం ఎంచాలి. ఏ రకమైనటువంటి డినామినేషన్లో ఉన్నా కూడా ఆ డినామినేషన్లో నిజంగా క్రీస్తు యేసును తమ రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి రక్షించబడినటువంటి వారు విశ్వాస సంబంధులుగా ఉంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని యందు భయము భక్తి కలిగి
వారు క్రీస్తు యేసునే నిజమైన శిష్యులుగా వెంబడించేటువంటి వారిగా ఆయన రెండవ రాకడ కొరకు శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఈ లోకంలో ఆత్మపూర్ణులై ఆత్మానుసారంగా జీవించి దేవుని యొక్క వాక్యానుసారంగా వారి జీవితాలను అమర్చుకుని వారు ప్రభువును మహిమపరుస్తూ ఇతరులకు మేలుకరంగా వారు ఉన్నట్లయితే అలాంటి వారందరితో మనము సహవాసము చేయవచ్చు, వారితో మనము ప్రభువుని మహిమపరచవచ్చు. ఎక్కడైనా సరే దేవుడికి దేవుని యొక్క వాక్య బోధకు అంటే గాడ్కి అండ్ గాడ్లీ డాక్ట్రిన్కి వారు అవకాశం లేకుండా దాన్ని వారు వారి స్వప్రయోజనాల కొరకు వాడుకునేంత మట్టుకే వాడి మిగతా అంతా వారి స్వంత చిత్తాన్ని స్వంత రీతిలో చేసినప్పుడు అలాంటి వారికి వాటికి ఆ సంఘాలకు శాఖలకు మనం దూరంగా ఉండటం మంచిది. అగస్టిన్ భక్తుడు దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ రకంగా చెప్పాడు, ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, ఇన్ ఆల్ థింగ్స్ లవ్. అవసరమైన వాటిలో ఐక్యత, అనవసరమైన వాటిలో స్వేచ్ఛ, అన్నింటిలో ప్రేమ. ఇది మనం పెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. సో క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించాలి. ప్రార్థించి ప్రభు మనల్ని ఏ సంఘములో ఎక్కడైతే ఆయన మహిమపరచబడి ఆయన వాక్యము కంప్లీట్గా బోధించబడి ఆయన చిత్తము నెరవేర్చబడుతూ అనేకులు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొంది దేవుడు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నారో అలాంటి సంఘంలో వారు ఉంటే మంచిది. డినామినేషన్స్ ఎన్నో ఉన్నాయి, అవి సరిగ్గా లేవని. ఇంటర్ డినామినేషన్స్ అంటే ఏ రకమైనటువంటి శాఖకు మేము సంబంధించిన వారం కాము, దేవుడి సంబంధం వాక్యానుసారంగా నడుచుకుంటామని కూడా చాలా సంఘాలు అండ్ చాలా మినిస్ట్రీస్ వచ్చాయి. ఆ రకంగా జరుగుతున్న సంఘాల్లో ప్రార్థనాపూర్వకంగా ప్రభు మన ప్రాంతంలో మనల్ని ఎక్కడ ప్రేరేపించి పెడితే అక్కడుండి ఆయన్ని మహిమపరచాలి. చివరి దినాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం 14:12 రాయబడి ఉంది, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. సో మనకు కావలసినటువంటి సహనము, ఓర్పు, వినయము, ప్రేమ, ప్రార్థన, పరిశుద్ధమైన జీవితంతో దేవుని ఆజ్ఞలను గైకొంటూ క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని వెంబడిస్తూ పరిశుద్ధులముగా ఇతరులను దేవుడి కొరకు ప్రేరేపించే వారముగా కొనసాగుట మన ధన్యత. ఆ ప్రకారం మనముండి దేవుణ్ణి మహిమపరిస్తే దానికి మించినటువంటి ఆశీర్వాదం మరొకటి లేదు. సో ఇది దీని యొక్క ఆన్సర్. మరో ప్రశ్నతో మరో సమయంలో మనమందరం కలుసుకునేంత వరకు ప్రభు తన వాక్యపు వెలుగులో తనతో అంటు కట్టబడిన వారిగా మనల్ని పెట్టుకుని నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.